హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి ఆంబ్లోపియా ఐ. ఆంబ్లోపియా ఐ అంటే ఏంటిది? సో ఈ ఆంబ్లోపియా ఐ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? సో ఈ ఆంబ్లోపియా ఐ ఎలా వస్తుంది? సో ఈ ఆంబ్లోపియా ఐకి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా? సో మనం వీటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంబ్లోపియా ఐ అంటే దీన్ని లేజీ ఐ అని కూడా అంటారు. అయితే ఈ లేజీ ఐ అంటే సాధారణంగా షార్ట్కట్ ఏంటంటే ఐకి బ్రెయిన్కు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండకపోవడము. అంటే ఐలోని భాగాలన్నీ కంటి యొక్క ముందు భాగం కార్నియా అయినా, కంటి లోపల ఉన్న న్యాచురల్ లెన్స్ అయినా, కంటి వెనకాల ఉన్న రెటీనా, మ్యాక్లా నరం, బ్రెయిన్కు ఐబాల్కున్న కనెక్షన్, సో ఇవన్నీ హెల్తీగా ఉన్నప్పటికీ కూడా సో మనం అనేది ఆ విజన్ అనేది సరిగ్గా లేకపోవడం దాన్ని లేజీ ఐ అని అంటారు. అయితే ఈ లేజీ ఐ రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. జనరల్గా చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఏంటంటే వారికి సైట్, ఒక కంట్లో సైట్ ఉండి మరో కంట్లో నార్మల్గా విజన్ ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్ క్లాస్ రూమ్లో బోర్డ్ అయినా సో ఏ ఇతర వస్తువు అయినా చూసినప్పుడు వారికి పెద్దగా కనిపిస్తలేదు అన్న అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక కన్ను మూసుకొని ఒక కన్నుతో ఎప్పుడూ చూడరు. రెండు కళ్ళతో చూసినప్పుడు కంప్లీట్ అనేది ఉండదు. అలా కంప్లీట్ లేకుండా ఉన్నప్పుడు ఏదైతే కంట్లో పవర్ ఉందో అది 100% లాంగ్ విజన్ అయినా షార్ట్ విజన్ అయినా చూడదు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు ఎగ్జాంపుల్గా మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్లో మీకు ఏదైతే హెల్పింగ్ అవసరం ఉందో ఆ హెల్పింగ్ అవసరం ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఆల్వేస్ హెల్ప్ చేస్తున్నారు, ఇంకో ఫ్రెండ్ ఎప్పుడైనా హ్యాండ్ ఇస్తున్నాడు. సో అలాంటప్పుడు మీరు 10th టైం హెల్ప్ అడిగేటప్పుడు మీరు ఫస్ట్ ఎవరిని అడుగుతారు? ఆల్వేస్ హెల్ప్ చేసే ఫ్రెండ్నే అడుగుతారు. సో ఎవరైతే హ్యాండ్స్ ఇస్తున్నారో వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు. సేమ్ ఇలాగే మన బ్రెయిన్ సెట్ కూడా అంతే. సో ఏదైతే పవర్ ఉన్న కన్ను ఉందో అది బ్రెయిన్కి మెల్లగా కమ్యూనికేషన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఏదైతే జీరో పవర్ ఉందో ఆ కన్ను అనేది సో డెవలప్మెంట్ బాగుంటుంది, గుడ్ ఐ. సో ఏదైతే లేజీ ఐ కింద మారడానికి అవకాశం ఉందని చెప్పానో అది ఏంటి అంటే ఈ బ్రెయిన్ అనేది కొన్ని రోజులు పోగా సో ఆ కన్ను నుంచి వచ్చే కమ్యూనికేషన్ ఏది ఉన్నా సరే ఇగ్నోర్ చేస్తుంది, పట్టించుకోదు, ఓన్లీ గుడ్ ఐతోనే వెతుకుతుంటుంది. సో ఇలాంటి సందర్భంలో లేజీ ఐ వచ్చే అవకాశం ఉంది. అందుకనే మీ పిల్లలు ఉంటే పిల్లలను ఇయర్లీ ఒకసారి ఆప్థల్మాలజీ డాక్టర్ దగ్గర చూపించడం మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ రిఫ్రాక్షన్, సైక్లో రిఫ్రాక్షన్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ పిల్లలకు సో ఏ కంట్లోనైనా పవర్ ఉంటే వారికి సరైన సమయంలో గ్లాసెస్ వాడినట్లయితే ఈ లేజీ ఐ బారిన పడకుండా ఉంటారు. లేజీ ఐ రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ గ్లాసెస్ ఉన్న వాళ్ళు గ్లాసెస్ వాడాలి. ఈ గ్లాసెస్ వాడని పక్షాన ఇలా ఒక కన్ను జీరో ఉండి ఒక కన్నులో పవర్ ఉంటే సో బ్రెయిన్ అనేది ఆ కమ్యూనికేషన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల లేజీ అయిన బారిన పడే అవకాశం ఉంది. తర్వాత చిన్నపిల్లలు ఉంటే ఇయర్లీ ఒకసారి ఆప్థల్మాలజీ దగ్గర కంపల్సరీ విజిట్ చేయాలి. సో దాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళు పెరిగే వయసు కాబట్టి వారి కంట్లో పవర్ ఎప్పుడైనా రావచ్చు, కానీ వాళ్ళు కంప్లైంట్ చేయరు. రెండు కళ్ళల్లో పవర్ వచ్చి దూరం బోర్డు కనిపించినప్పుడు మాత్రమే చిన్నపిల్లలు కంప్లైంట్ చేస్తారు. ఒక కంట్లో పవర్ ఉండి ఇంకో కంట్లో జీరో ఉన్నప్పుడు ఎప్పుడూ పిల్లలు కంప్లైంట్ చేయరు. తర్వాత ఈ లేజీ ఐకి ట్రీట్మెంట్. ఈ లేజీ ఐకి మీరు కనుక ఎర్లీ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వారు మీకు ఐ ప్యాచ్ పెట్టడము, ఫిజియోథెరపీ, ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీ పిల్లలకున్న లేజీ ఐ స్టేజ్ ఏంటి కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు. దీని ద్వారా కొంతవరకు ఈ లేజీ ఐని తిరిగి మళ్ళీ విజన్ వచ్చేలా మెరుగుపడేలా చేయవచ్చు. ఎలా అంటే సో ఇప్పుడు లేజీ ఐ ఏదైతే ఉందో దాంతో గుడ్ ఐని క్లోజ్ చేసి లేజీ ఐతో చూడమంటారు. అలాంటి సందర్భంలో ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఇగ్నోర్ చేయడం మానేసి నెమ్మదిగా సో కమ్యూనికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇలా రికవర్ అయ్యే అవకాశం విజన్ ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.